హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ కొబ్బరి పాయసాన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది చాలా హెల్తీ రెసిపీ, చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకు పెడితే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. కొబ్బరి వేయడం వల్ల దీని రుచి ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి వేస్తున్నానండి. నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిని మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలోని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దీనిలోనే జీడిపప్పు, బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే నెయ్యిలో 4 క్యారెట్లను తురుముకొని వేసుకుంటున్నానండి. మీరు ఎన్ని క్యారెట్లైనా తీసుకోవచ్చు. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోని ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలండి. కాస్త చిక్కగా ఉన్న పాలే తీసుకోండి. ఇవి నేను మరిగించేసిన పాలే తీసుకుంటున్నాను. వాటిని పొయ్యి మీద పెట్టుకొని అవి వేడెక్కుతున్నప్పుడే ఇందాకలు మనం వేయించుకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలండి. ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పొంగొచ్చిన తర్వాత దీనిలో ఒక పావు కప్పుతో పంచదార వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక అదే కప్పుతో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. వీటిని కలుపుకొని పంచదార మనకి కరిగేంత వరకు కాస్త దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఒకసారి కలుపుతున్నాను. మనకి పాయసం చిక్కబడింది కదా. ఇలా చిక్కబడిన తర్వాత దీనిలోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇందాకలు మనం వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పులను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇది బాగా దగ్గర పడిపోయింది. చూసారు కదా, చాలా బాగా దగ్గర పడిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం. చూసారు కదా, క్యారెట్ కొబ్బరి పాయసం రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్ బటన్ను కూడా క్లిక్ చేయండి. మన వీడియోస్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ కూడా చేయండి.